యాక్చువల్లీ ఏంటి అసలు ఇది ఎన్ష్యూర్ స్పైన్ హెల్త్ అంటే ఏంటి, అసలు ఈ సెంటర్ కాన్సెప్ట్ ఏంటి? సో ఎన్ష్యూర్ హెల్తీ స్పైన్ అంటే ఈ బేసికలీ కాన్సెప్ట్ డెవలప్ కావడానికి జస్ట్ 1-2 డేస్లో డెవలప్ కాలేదండి. ఇట్ టుక్ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం. బట్ దెన్ ఎట్లా వచ్చింది అనేది ఐ కెన్ గివ్ యూ లిటిల్ బిట్ ఆఫ్ కొంచెం బ్రీఫ్ ఇస్తాను. ఎందుకంటే ఫస్ట్ మేము కింద సెకండ్ ఫ్లోర్లో ఓపీలో చూసేటప్పుడు ఒక ఆన్ అండ్ యావరేజ్ చూసుకుంటే ఒక 10 పేషెంట్లో 2-3 మ్యాక్సిమం 4 సర్జరీకి వెళ్తారు. అంటే వాళ్ళకి తప్పనిసరిగా వాళ్ళకి సర్జరీ అవసరం వస్తుంది, సర్జరీ చేస్తారు. మిగతా 6 మందికి మాత్రం మనకి వెరైటీ ఆఫ్ ట్రీట్మెంట్స్ ఉన్నాయన్నమాట. లైక్ అయితే ఫస్ట్ వాళ్ళకి రెస్ట్ తీసుకోమని చెప్తారు ఒక 1 వీక్, లేకపోతే మెడిసిన్స్ ఇస్తారు, లేకపోతే ఇంజెక్షన్స్ కూడా ఇస్తారు. ఓకే, ఇవన్నీ అయిన తర్వాత మళ్ళీ వాళ్ళకి ఆ ప్రాబ్లం రాకుండా ఉండాలి అంటే ఎలా అంటే కొంచెం ఎక్సర్సైజ్ చేయాలన్నమాట. అసలు స్పైన్ హెల్త్లో ఎక్సర్సైజ్ ఎలా చేయాలి, ఏం చేయాలి, అండ్ ఇప్పుడు సింపుల్గా ఎగ్జాంపుల్ ఇచ్చి చెప్పాలి అంటే మన ఎల్బో జాయింట్ ఉంది, ఎగ్జాంపుల్ ఇస్తున్నాను. ఈ జాయింట్ మూమెంట్కి ఈ మజిల్ కావాలి. అయితే ఈ మజిల్ యాక్టివిటీ బాగుండాలి, లేకపోతే ఈ మజిల్కి సప్లై చేసే నర్వ్ బాగుండాలి. ఈ 2 థింగ్స్ కంపల్సరీ. సో ఈ మజిల్ నర్వ్ మోర్ ఆఫెన్ దెన్ నాట్ నర్వ్ హెల్త్ ఒకవేళ తక్కువైపోతే డెఫినెట్లీ అది మళ్ళీ సర్జరీకే లీడ్ చేస్తుంది. కానీ మజిల్ మాత్రం డెఫినెట్లీ ఒకవేళ మజిల్ టైట్ ఉన్నా, మజిల్ ఫంక్షనింగ్ సరిగ్గా లేకున్నా, స్ట్రెంగ్త్ లేకున్నా, అప్పుడు కూడా ఆ ఫోర్స్ ఏదైతే మనం ఇప్పుడు ఏదైతే ఫోర్స్ ప్రొడక్షన్ ఉంటుందో మజిల్ నుంచి, అది లేని పక్షంలో ఆ మజిల్ దాటి వెయిట్ అంతా జాయింట్లోకి వెళ్తుంది అనమాట. సేమ్ కాన్సెప్ట్ స్పైన్లో కూడా. స్పైన్ చుట్టూ చాలా మజిల్స్ ఉంటాయి, చాలా కాంప్లికేటెడ్ మజిల్ ఉంటుంది. ఆ మజిల్స్ అన్నీ స్ట్రాంగ్గా ఉంటే డెఫినెట్లీ వెయిట్ బాగా తీసుకుంటారు. లేదు అంటే అప్పుడు స్పైన్కి సంబంధించిన కొంచెం ప్రాబ్లం ఇంకా లోపలికి వెళ్తుంది, ఫోర్స్ అంతా లోపలికి వెళ్తుంది. అప్పుడు ఆ బోన్ కానీ, డిస్క్ కానీ, లెగ్మెంట్ కానీ, అక్కడున్న జాయింట్ కానీ ఎఫెక్ట్ అవుతుంది. అప్పుడు సర్జరీకి వెళ్ళాల్సి వస్తుంది. బట్ లేదు, నేను చెప్పిన మిగతా 6 పేషెంట్స్కి అసలు ఆ ప్రాబ్లం లేదు, మజిల్ ప్రాబ్లమే ఉంది అంటే డెఫినెట్లీ దాన్ని సరి చేయొచ్చు. అది ఎలా చేయొచ్చు అంటే ఇంకా ఐదర్ మనం ఫస్ట్ ట్రీట్మెంట్ అన్నా చేయాలి, ఫస్ట్ ఒక ప్రాపర్ అసెస్మెంట్ చేయాలి. ప్రాపర్ అసెస్మెంట్ చేసినప్పుడు ఏ మజిల్లో ప్రాబ్లం ఉంది అనేది కనుక్కోవాలి. అది రైట్ సైడ్ మజిలా, లెఫ్ట్ సైడ్ మజిలా, ఒకవేళ స్పైన్ స్ట్రైట్ ఉందా లేదా, స్పైన్ ఒక సైడ్ వంగిపోతుందా, లేకపోతే స్పైన్కి ఇప్పుడు మనం ఫుల్ స్పైన్ అంటే కింద పెల్విస్ బోన్తో అటాచ్ అవుతుంది, ఆ పెల్విస్ సిమెట్రికల్గా ఉందా లేదా, లేకపోతే షోల్డర్ సిమెట్రీ ఉందా లేదా, ఇవన్నీ చెక్ చేస్తే ఎక్కడ ప్రాబ్లం ఉందనేది ఐడెంటిఫై చేయొచ్చు. అప్పుడు దానికి తగ్గట్టుగా ఓకే ఈ పర్టికులర్ ప్రాబ్లం ఉంది, వీళ్ళకి ఈ పర్టికులర్ మజిల్కి కొంచెం ట్రీట్మెంట్ చేయాలి, మేబీ కొంచెం ఎక్సర్సైజ్ స్టార్ట్ చేయాలి, వాళ్ళకి మరీ ఎక్కువ పెయిన్ ఉంటే కొంచెం మందులు ఇవ్వాలి, ఇంకా డిఫరెంట్ ట్రీట్మెంట్ మొడాలిటీస్ యూజ్ చేసి పెయిన్ తగ్గించచ్చు. ఆ తర్వాత ఎక్సర్సైజ్ స్టార్ట్ చేయాలి. ఓకే.